ప్రపంచంలోనే అతి పెద్దదైన శివలింగాన్ని మహాబలిపురంలో తయారు చేశారు. ఇప్పుడు ఈ శివలింగం నిర్మాణం పూర్తయిపోయింది. మహాబలిపురం నుంచి మిథిలాకు తీసుకెళ్తున్నారు. అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి బీహార్ రాష్ట్రానికి తరలి వెళ్తోంది ఈ మహాశివలింగం. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే సుమారు 210 టన్నుల బరువు ఉంటుంది. అంటే సుమారుగా 21,000 కిలోల బరువు అన్నమాట. పొడవు 33 అడుగులు. దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఏకశిలా విగ్రహాలు అంటారు కదా! అలాగే దీన్ని కూడా ఒక సింగిల్ స్టోన్ మీద చెక్కి తయారు చేశారు. ముందుగా ఒక 300 టన్నుల బరువు కలిగినటువంటి గ్రానైట్‌ని తీసుకొని దానిపైన చెక్కిన తర్వాత చివరిగా అది 10 టన్నుల బరువున్నటువంటి శివలింగంగా తయారు చేశారు. అలాగే 3 సంవత్సరాలు రాత్రింబగలు కష్టపడి ఈ శివలింగాన్ని తయారు చేశారు. 3,00,00,000 ఖర్చు కూడా అయింది. ఎవరు తయారు చేయించారు ఈ శివలింగాన్ని అంటే హేమలత అనేటువంటి ఒక మహిళ 70 సంవత్సరాల మహిళ తయారు చేయించారు. అలాగే లోక్నాథ్ ఇతను ప్రధాన శిల్పి. అతని ఆధ్వర్యంలో ఈ మహాశివలింగాన్ని తయారు చేయించారు. 3 సంవత్సరాలు టైం పట్టింది. 3,00,00,000 ఖర్చు అయింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని చకియా అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఏముంది ఆ చకియా ప్రాంతంలో అంటే విరాట్ రామాయణ మందిరం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ నిర్మాణం అవుతోంది అని చెబుతున్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క విరాట్ రామాయణ మందిరాన్ని నిర్మించబోతున్నారు. ఆ బ్లూ ప్రింట్ చూశాను, చాలా అత్యద్భుతంగా ఉంది. ఇది బహుశా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అక్కడ ప్రతిష్ఠించడానికి ఈ శివలింగాన్ని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెళ్తూ ఉంది. ఈ దారి పొడుగునా కూడా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర, ప్రతి గ్రామం దగ్గర ప్రజలు ఆ శివలింగాన్ని దర్శించుకొని పునీతులవుతున్నారు, హారతులు పడుతున్నారు, పూజలు చేస్తున్నారు. నేను కూడా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఆ పెద్ద శివలింగం పైన 1008 చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి. 14 వరుసలు, ఒక్కో వరుసలో 72 శివలింగాలు. చాలా అద్భుతంగా దాన్ని తయారు చేశారు. మీరు కూడా ఆ వీడియో క్లిప్ కూడా దీన్ని మీకు అటాచ్ చేస్తాను ఈ రీల్‌లో తప్పకుండా. మీరు కూడా చూసి తరించండి. అండ్ ఈ శివలింగానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఉత్తర భారతాన్ని దక్షిణ భారతంతో కలుపుతోంది ఈ శివలింగం. మహాబలిపురం టు మిథిల అని చెప్తున్నారు. చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఎందుకు అక్కడంటే శ్రీరాముడు సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్న తర్వాత ఆ దారి గుండా వెళ్ళి అయోధ్యకు వెళ్ళారట. అందుకే దానికి రామజానకి పద్ అనే పేరు ఉంది. అక్కడ ఈ మహాశివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. మీరు కూడా ఆ శివలింగాన్ని దర్శించుకొని పునీతులు కండి.